హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. సో ఈ రోజు పొద్దున్న లేచి బయటకు వచ్చిన మామ, సంథింగ్ అక్కడ నుంచి సౌండ్ ఏమో వస్తున్నట్టు అనిపించింది. సో అటు ఇటు అయితే చూసినా ఏం అనిపించలేదు. తర్వాత ఇక్కడ నుంచి బాగా వస్తుందని అక్కడికే వెళ్ళిన మామ. ఏందా అనుకుని చూస్తే అందులో ఒక కుక్క అయితే పడ్డది. అప్పటి నుంచి అరుస్తుంది అది. నేను రాగానే కొంచెం సైలెంట్ అయింది. అబ్బా కాపాడడానికి వస్తాడేమో అని చెప్పేసి అనుకుందేమో. చాలా అంటే చాలా ఉనుకుతుంది ఆ నీళ్ళల్లో. పొద్దున్న ఎప్పుడు పడ్డదో లేకుంటే నైట్ పడ్డదో తెలియదు. సో నేను ఒక 2 కట్టెలు అయితే పట్టుకుని వచ్చిన కానీ కుదరలేదు తీయడానికి. సో అక్కడ ఉన్న చెత్త అంతా క్లీన్ చేసి పక్కకైతే నెట్టేసిన మామ. దాన్ని ఎట్లా తీయాలన్నది నాకు ఇంకా ప్లాన్ ఏం అర్థం కూడా కావట్లేదు. సో ఇంకేమనుకున్నాను అంటే నేనే దాన్ని తీద్దాం అనుకున్నా. సో దాన్ని అయితే 2 చేతులు పెట్టి లోపల నుంచి తీద్దాం అనుకున్నా. ఎందుకంటే అది ఆల్రెడీ వణుకుతుంది, భయపడుతుంది. నన్ను ఎడగరుస్తుందని కూడా భయపడ్డా. అంటే అది నన్ను ఏం అనలేదు, ఎందుకంటే దాన్ని కాపాడుతున్నా కాబట్టి. తీసి బయటకు వచ్చిన తర్వాత దానికి ఏం అర్థం కాక మళ్ళటేదో అని చూసింది. సో దాన్ని మళ్ళీ నెట్టేసి నేనైతే ఇటు వచ్చినా మామ. సో అందులో పడ్డది కాబట్టి దానికి మంచి స్నానం చేపిద్దాం అనుకున్నా. బట్ అదే దగ్గర కూడా రాలేదు. సో నైట్ కొంచెం తిన్నది ఉంటే ఏదో ఒకటి ఫుడ్ దాన్ని పెట్టినా. ఈ కుక్కకు రోజు నేను ఫుడ్ పెడతా ఉంటా మామ. సో దానికి కొంచెం దెబ్బ తగిలితే పసుపు పెట్టిన. మ్యాటర్ ఏంటంటే నైట్ కూడా ఫుడ్ పెడతా ఉంటా. సో నిన్న నైట్ అయితే కనపడలేదు, ఏడపోయింది అనుకున్నా. పొద్దున్న నుంచి ఏదో వేరే సౌండ్ వస్తుందని చెప్పేసి అడిగి చూస్తే అడిగి కుక్క అది. తీసిన తర్వాత స్నానం చేపిద్దాం అనుకున్నా గానీ వెళ్ళిపోయింది. సో ఎవరైతే దాన్ని కాపాడినా. ఇంకొక విషయం ఏంటంటే మామ, నేను ఈ పని చేసింది నా రీచ్ కోసమో లేకుంటే వీడియో కోసమో ఇంకో దేని కోసం అయితే కాదు. ఎందుకంటే అవి పాప మూగజీవాలు వాటి తెలియదు, ఎట్లా పడిపోయిందో తెలియదు కాబట్టి దానికైతే నేను హెల్ప్ అయితే చేసిన. సో మీరు కూడా అట్లా ఏమైనా పడ్డప్పుడు హెల్ప్ చేస్తారనే ఇది తోటి నేను కూడా ఈ వీడియో చేసిన అనమాట. అంత తప్పించి ఇంకేం లేదు.